నాసిపోయినట్టే మీరు రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ బాగున్నా జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ హనుమతు శరణ భవేత్ జై శ్రీరామ్ బ్రహ్మమురారి విభ్రాంతకారి శుక్ర శని రాహు సర్వే శాంతికర భవంతు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే రామనామంతో మారుమవుతున్న కొండగట్టు అంజన క్షేత్రం పౌర్ణమి 38వ గిరి ప్రదక్షిణలో ఉదయం 6 గంటలకే స్టార్ట్ అయిన గిరి ప్రదక్షిణ వేలల్లో భక్తులు. జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జై శ్రీరామ్ జై శ్రీరామ్. దమ్మత్తుంది బాబు, జై శ్రీరామ్. గుట్ట ఎక్కుతుంటే దమ్మత్తుంది. భక్తులు చూడండి ఒకసారి. ఇది స్ఫూర్తిగా యావత్ భారతదేశానికి మనం యావత్ ప్రపంచానికి మనం తెలియజేయాలి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఈ వీడియో వెళ్ళిపోవాలి సార్, అందరికీ చెప్పండి. కార్యక్రమం జరగాలండి అని జై శ్రీరామ్. ఏం పేరు? జ్ఞానేశ్వరి అంట. 7వసారి గిరి ప్రదక్షిణలో 11వసారి. ఎక్కడి నుంచి రావడం? చొప్పదండి నుంచి. శుభం జరగాలి. జై శ్రీరామ్. సమాజంతో కలిసి నడిచే విధంగానే ఒక మనసు పెట్టుకోవాలి. మనం వేదం నేర్చుకున్నాం, భగవంతుడు మనకి అద్భుత వరం ఇచ్చాడు. హనుమంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణం మమదేవత అన్నారు. మాతాకి జై. జై కొండగట్టు అంజన్న. కొండగట్టు గిరి ప్రదక్షిణ ఇది 38వసారి. ఈరోజు మంగళవారం 3వ తేదీ మార్చి నెల. గ్రహణం ఉన్నందున ఉదయం 6 ప్రారంభం చేద్దామని అనౌన్స్ చేస్తే ఇప్పటికే 8 నుంచి ఒక 10,000 మంది భక్తులు నిస్సందేహంగా ఉన్నారు. కావాలంటే ఒకసారి వెనుక మీరు కెమెరా తిప్పి చూసుకోవచ్చును. అంత అద్భుతంగా ఏమి శ్రద్ధ, ఏమి భక్తి. భక్తులలో ఒక మమేకత్వం ఉంది. గుర్తుపెట్టుకోండి, ఈ దేశం పట్ల, ధర్మం పట్ల, దేవాలయాల పట్ల ఒక భావన ఉంది. కానీ ఎవరైతే పై స్థాయిలో కూర్చున్నారో వాళ్ళు భక్తుల యొక్క సరిగా మనోభావాల్ని పసిగట్టలేకపోతున్నారు. భక్తులు ఎవరైనా ఏదైనా ఎక్కడికైనా వస్తే ఏ రకంగా వాళ్ళని మనం వినియోగించుకోవాలి, ఇది మాత్రమే ఆలోచిస్తూ ఉన్నాం. దయచేసి ఇక ముందు మనం దేవాలయాల్ని
ధార్మిక సంస్థలు ఎలా తయారు చేద్దామంటే ఈ దేశ ధర్మ రక్షణకి హిందూ యువతులు సిద్ధంగా ఉండే విధంగా తయారు చేసే విధంగా ఒక కొత్త ప్రణాళిక మనం ఏర్పాటు చేసుకోవాలి. మేము ప్రత్యేకంగా సోల్జర్కి గన్ను, స్టూడెంట్కి పెన్నుని ఇస్తే పిల్లల్ని పలకరిస్తున్నాం గుళ్ళో. అంటే వాళ్ళకి తెలియాలి నా గుడి నా దేవుడు అంటే వచ్చే జనరేషన్ కదా వాళ్ళు కాపాడుకుంటారు. ఇది ఒకటే అని కాదండి, వేరే ఏ రకంగా అయినా సరే గుడికి యువకులు ఎక్కువ సంఖ్యలో వచ్చే విధంగా మనం కొత్త దారి వేసుకోవాలి. అందరికీ శుభం జరగాలి. ఈ కొండగట్టు గిరిప్రదక్షిణ అత్యంత అద్భుతంగా ముందుకెళ్తోంది. ఇది కేవలం పాపం పోయింది పుణ్యం వచ్చిందనే కోణంలో చూడొద్దు. ఇది హిందువుల్ని ఒకటి చేసే అద్భుతమైన ప్రక్రియ. ఇది ఆంజనేయ స్వామి సంకల్పమే, మా సంకల్పం కాదండి. మేము అది ఎప్పుడు చెప్పాం. ఖచ్చితంగా నిస్సందేహంగా ఆంజనేయ స్వామి సంకల్పం. ఆయన వీళ్ళందరిలో దూరి రప్పించకపోతే ఇంత ఉదయాన్నే వీరెవరు రారండి. వచ్చారంటే ఖచ్చితంగా దేశ రక్షణ ధర్మరక్షణ జరిగి తీరుతుంది. జై శ్రీరామ్. విజయవంతంగా కొనసాగుతుంది. ఈ గిరి ప్రదక్షిణకు అంకురార్పణ చేసిన శ్రీ సురేష్ మహారాజు ఆత్మారాం గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు రుణపడి ఉంటాము. తన నేతృత్వంలో శ్రీ ఆంజనేయ స్వామి కొండగట్టు ఆంజనేయ స్వామి శుభాశీస్సులతో ఈ గిరి ప్రదక్షిణ సమాజం కోసం లోక కళ్యాణం కోసం అందరినీ ఏకీకృతం చేయడానికి ఈ గిరి ప్రదక్షిణ స్వామివారే సురేష్ ఆత్మారాం జీ చేత ఈ గిరి ప్రదక్షిణను మొదలుపెట్టించారని మేము అనుకుంటున్నాము. ఈ గిరి ప్రదక్షిణ రోజుకు ఎంతోమంది అంటే లెక్క పెట్టనంత వేలాది మంది జనము ఈ గిరి ప్రదక్షిణలో తనకు తానుగా పాల్గొంటున్నారు. ఇది మరింత విజయవంతంగా ఇలాగే కొనసాగాలని ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఈ గిరి ప్రదక్షిణ అరుణాచలము లాగే అన్ని వసతులతో ముందు ఇది అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై శ్రీరామ్. మనకి పూడూరు గ్రామంలో పూడూరు కొండగట్టికి మధ్యలో ఒక రామాలయ నిర్మాణం అద్భుతంగా జరుగుతోంది. అది పూర్తి కావస్తోంది. ఇది మార్చి నెల. ఈ నెల 21 నుంచి 25 వరకు ప్రతిష్టా కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. రాముడు మనకి ఆదర్శ దంపతులు, అవునా, ధర్మాన్ని ఎలా ఆచరించాలో చూపించారు. అలాంటి పూడూరు రామాలయ ప్రతిష్టా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనండి. కొండగట్టు గిరిపక్షంలో పాల్గొనే ప్రతి భక్తులు రామాలయ ప్రతిష్టలో పాల్గొనాలి. అందరూ రామయ్య అనుగ్రహాన్ని పొందాలి. ఈ యొక్క కమిటీ వాళ్ళు అద్భుతంగా నిర్మాణం చేశారు. అనేక మంది భక్తుల ద్వారా ఇష్టపూర్వకంగా చందా తీసుకొని మనస్సు పెట్టి సేవ చేశారు. వాళ్ళందరికీ రామయ్య అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. జై శ్రీరామ్. మేము స్వయంగా ఈ ప్రతిష్టా కార్యక్రమానికి రావడం జరుగుతుంది.